జయ జన కర జన రే జయ జన కర జన రే జనకు జన రే ఎందుకంటే నేను ప్రొఫెసర్ కళాకారం కాదు కానీ గతరణకు ఒక పాట జయ జన కర జన రే జనకు జన జన రే
బ్రహ్మాండమైన ఒక ప్రళయం శక్తి, ఒక ప్రళయం. గద్దరన్న అంటే ఒక పాటే కాదు, ప్రళయం. ఆ గద్దరన్న పాటైన దొరలు ఊరిసి పెట్టి పల్లెలకు పరుగులు కానీ వీడికి వచ్చి వాళ్ళ దొరలేదు అన్నట్టు. కనుక ఇవాళ మన సూర్య చెప్పాడు గద్దరన్నకి ఇంకా స్థానం దొరకలేదని. గద్దరన్న గడిపోయినాడు తన భుజ స్కంధాలను తీసుకొని. గద్దరన్నకు విప్లవోద్యమ గౌరవం దక్కాలని తాను చేసిన ప్రయత్నం అన్నాడు పిసిసి అధ్యక్షుడు. ఈనాడు కూడా గద్దరన్న పేరు మీద అవార్డు పెట్టాడు. కొంతమంది సినీ యాక్టర్లు అగ్రకులాలు నేను గద్దర్ పేరు మీద పెడితే తీసుకోమని చెప్పి, తీసుకోకపోతే నీ ఇష్టం పీకొని పోరాని చెప్పి. దీనికోసమనే గద్దరన్న మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తానని. ఇంకొక మాట సూర్య నాకు చెప్పిన మాట తప్పకుండా సీఎం గారి దగ్గరికి పోతానే పోయి గద్దరన్నకు మన మాట ఇచ్చిన మాటని దాన్ని అమలు చేయాలని కూడా నేను చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మాట చెప్తాను. ఎందుకంటే గద్దరన్న గద్దరన్నకు నాకు ఇట్లా ఎన్నడూ కూడా మేము ముఖం పెట్టి మాట్లాడుకోండి, కానీ గద్దరన్న పాట నన్ను ప్రభావితం చేశాను. గద్దరన్న మన నిజాం కాలేజీలో 2 రోజుల సభ జరిగింది 1989. ఆనాడునే పరిగె ఉంటే నేను ఒక 100 మంది తీసుకొని వచ్చిన. 100 మంది తీసుకొని వస్తే భూవెటర్ అంటే అక్కడనే సాయంత్రం రొటేట్ చేసుకొని గడిలో కారం ఊరుకొని గిన్నె తీసుకొని వచ్చారు సభ కాడ కూర్చుంటుంది. అయితే 91 అంబేద్కర్ జయంతి జరుగుతుంది వికారాబాద్. సంజీవన్ వస్తే అక్కడ కొంతమంది మన గద్దరన్న పిల్లలు కూడా వచ్చి రాయాల వస్తే ఏదో కథం చేసి ఏమో చేద్దామని పని చేశారు. కానీ అప్పటికే జరగాల్సి జరిగిపోయింది. కనుక గద్దరన్న నాకు ఆయన పాట అనేది ఒక ప్రపంచంలో ఉన్న ఒక పేదరిక ఇయ్యాల మన భారతదేశంలో ఉన్న వారు భారతదేశాన్ని ఏ విధంగా దరిద్రం ఉన్నదో స్పష్టంగా ఇవాళ సంజీవన కానీ వాళ్ళు కానీ కలిసి ఈ సమాజానికి అందించిన పాట అది 1989. కనుక గద్దరన్న ఒక ప్రళయం. గద్దరన్న వస్తున్నాడు, అందరు భయపడ్డాడు, సంతోషపడ్డాడు. కనుక గద్దరన్నకు తప్పకుండా ప్రభుత్వంలో స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఇవాళ అందరిశ్రీ కూడా చనిపోయినాడు కూడా సీఎం గారే దగ్గర ఉండి అంత్యక్రియ చేయించడం జరిగింది. అదేవిధంగా గద్దరన్న గత ప్రభుత్వాలు ఎక్కువ పెడుతున్నాడు కాదని చెప్పి వారి ప్రధానమైన స్థానానికి ఇచ్చిన చరిత్ర కూడా మన కళ చూసాం. తెలంగాణ ఉద్యమం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ. కానీ ఆ గొంతు ఆ సినిమాల పాట ఆ సినిమా కూడా అలనారాయణ సార్ వీళ్ళందరూ ఉన్నట్టు కదా. కనుక వీళ్ళంతా సహచార తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న ఈనాడే కాదు, ఈ 2021 స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం కాదని 97లో భువనగిరిలో గద్దరన్న నాయకత్వంలో జరిగిన మహాసభ, ఆ సభనే 1996లో మానవదీరుని పెట్టే సభ, గద్దరన్న పెట్టే సభ. తర్వాత తెలంగాణ ఇక రాదనుకున్నారు. ఎప్పుడు కాసు బ్రహ్మాందరెడ్డి కసాయి చూడడానికి నేరబడిన 369 విద్యార్థుల బలిదానంతో తెలంగాణ ఆగిపోయింది అనుకున్నారు. కానీ తెలంగాణ ఎప్పుడు నిలువెప్పుడు పోయిలే ఎప్పుడైతే నిప్పుకంకలు ఉంటే చేయబడితే కాలిపోయింది అనేది వాళ్ళకి తెలియదు పాపం. అందుకోసమే తెలంగాణ వచ్చేంత వరకు ఆనాడైన పీపుల్స్ వారు కానీ వాళ్ళు కూడా ప్రకటించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని. ఇవాళ 99లో కాంగ్రెస్ పార్టీలో 41 మంది ఎమ్మెల్యేలు వెళ్తే వాళ్ళు కూడా తెలంగాణ కావాలని కొట్టాడారు వాజ్పేయి దగ్గర. కనుక తెలంగాణ అనేది గద్దరన్న పాత్ర గణనీయమైంది. ప్రథమ స్థానంలో ఉన్న గద్దరన్న ఆశయం. అందుకోసమనే గద్దరన్న చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండడానికి సందర్భంగా చేస్తాను. నేను పాట ఒక్కడే కాదు, ఆ గద్దరన్న పేరు చెప్తే ఎంతమంది విముక్తి జరిగిందో కూడా సమాజం చెప్తుంది. అందుకోసమనే గద్దరన్న చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ప్రభుత్వ గుండెల్లో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా
నేను సమయం తీసుకొని తప్పకుండా ఈ సభా వేదిక ఈ విధంగా నాకు ఈ సూచన చేసిండ్రు, ఈ సూచన మీ దగ్గర తీసుకొస్తా ఉన్నా కనుక మీరు ఇచ్చిన మాట కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన అమలు చేయాలని కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పి గద్దరణకు ఏదైతే చేయాలనుకున్నారో అది చేయడానికి నా వంతుగా నేను ఇలా ఒక పాట కాదు, ఒక ఆట కాదు, శ్రమజీవులు ఒక్కొక్క దగ్గర గద్దరణ పాట విని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, ఉత్తేజపరిచే సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఇంకో మాట చెప్తాను. నేను ఒకసారి గద్దరణ మీటింగ్ అన్ని నేను గద్దరణ చూడలే కానీ గద్దరణ మీటింగ్లో ఆ పేపర్లో కంటిన్యూ తీసుకుపోయిన పోర్ట్ చేసేది మీ అమలు అంటే తీసుకుపోయిన ముసిరా పోర్ట్ చేసేది తక్కువ కథతో ఉంది. అందుకోసమనే ఆ పట్టుదల ఉంది కాబట్టి అని నేను ఎప్పుడు కాదు. అందుకోసమనే ఏదైనా కూడా పట్టుదల ఉండాలి, పట్టుదలకు బలం కావాలి. ఆ బలాన్ని సంపాదించుకున్నాడు ఎవరు కూడా ఏం చేయలేడు, చరిత్ర తిరిగి రాస్తాడు. అందుకోసం మిత్రులారా ఇలా గద్దరణ ఆయన మనకు ఒక చినిగిన బట్టల్లో చూసిని అందాన్ని బలిసిన దొరకొడుకులే ఆనాడున్న సమస్యలు, ఆనాడున్న పరిస్థితులు అట్లా గద్దరన్న దాని మీద గద్దరన్న రాసిన పాట ఇంకోటి కూడా ఆయన రాస్తాడు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, పనికి మనమురా, దొర ఎందిరో దొర పీపుడేందిరో జనంతో శ్రమజీవుల కోసం, హాస్పిటల్ కోసం, ఊరుకు సంబంధం, పల్లెకు సంబంధం, పల్లెలో ఉన్న పశువులకు సంబంధం, పల్లెలో ఉన్న పక్షులకు సంబంధం, పల్లెలో ఉన్న చెట్టుకు సంబంధం, పల్లెలో ఉన్న గుట్టకు సంబంధం. అందుకోసం గూడంజన రాసిన పాట ఇంకో ఉద్యమానికి ఎంతో ఊపిరిచ్చిన కూడా సందర్భం చేస్తున్నాడు. అందుకోసం మొన్న తెలంగాణ ఉద్యమంలో కూడా మన గూడంజన ఏం చెప్తాడు? అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణ సూర్యం తప్పకుండా నా పిల్లల పేరు కూడా సూర్యుడు చంద్రుడు వెళ్ళారు. దానికి నేపథ్యం అందుకోసమనే గద్దరన్న చిరస్మరణీయంగా ప్రజల గుండెలు ఉంటారు. గద్దరన్న జీవితం ధన్యమైంది, మీరు ధన్యజీవి. మీరే కాదు తెలంగాణ కోసం అమరుడైన వాళ్ళందరూ తెలంగాణలో రకరకాలుగా రజాకారుల దోపిడీలకు అందరూ తెలంగాణ సాయుధంగా పోరాడించి మొదలుపెట్టుకుంటే అవతల ఇంటికి విముక్తి పోరాటం, తెలంగాణ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం, రజాకారుల మీద తొడగ దేశంలో జరిగిన పోరాటాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత చల్లబడ్డాయి. నేను అందరికీ మనవి చేస్తాను. నేను ఎడ్యుకేషన్ పేదలకు నేను మనవి చేస్తున్న పేదలు కానీ బీదలు ఎవరైనా కానీ విద్య ఉన్నాడే సమాజం మారుతుంది. అందుకోసం దానికోసం ప్రయాణం చేయాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ గవర్నమెంట్ కూడా బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ మీద ముఖ్యమంత్రి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టిండు కనుక అందరూ మన పిల్లలు మీ పిల్లలు లేకపోతే మీరు వేరే వాళ్ళకి సజెషన్ చేసి చదువుకోమని కూడా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాయి. అందుకోసమనే ఇవాళ నాకు ఇచ్చిన సూర్యంకి తర్వాత ఈ సభా వేదిక మీద ఉన్న గవర్నమెంట్ అల్లనారాయణ సార్, వెంకరెడ్డి సార్, నాకు తెలుసు ఎంఈ ఫౌండేషన్ శాంతసింహ మేడం, నాకు ఆయన కూడా వాళ్ళు